ఈ దినవాక్య ధ్యానాంశం. ఎక్కడ కళ్ళు తెరవబోతున్నాం? కోడిపిల్ల కోడిగుడ్డులో 21 రోజులు ఉంటూ ఇదే నా మహాప్రపంచం అని కలలు కంటుంది. 21 రోజులు గడిచిన తర్వాత అది పొడుచుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఊహకందని మహా గొప్ప సృష్టిని చూసి నేను ఇన్నాళ్ళు అదే నా ప్రపంచం అనుకున్నాను, కానీ బయట ఇంత గొప్ప సృష్టి ఉన్నదా అని ఆశ్చర్యపోతుంది. గమనించండి, ఈ భూమి ఒక చిన్న గుడ్డు. మనమందరం కూడా గుడ్డు లోపల ఉన్నవారమే. ఆ గుడ్డు లోపట మహా అయితే 70 సంవత్సరాలు లేదా కొంచెం అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం. ఎప్పుడైతే ఈ భూమి అనే గుడ్డులో నుంచి మనం బయటికి వెళ్తామో అప్పుడే అసలైన దానిని చూస్తాం. ఆ తర్వాత మన ఆత్మకు మరణమే లేదు. అది యుగయుగములు సజీవంగా ఉండబోతుంది. కానీ ఓ ప్రశ్న, నువ్వు మరణించినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి చేరబోతుంది? నీ ఆత్మ యుగాయుగములు ఎక్కడ ఎవరితో నివసించబోతుంది? ప్రభు అయిన యేసుతోనా లేక సైతానుతోనా? ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు లేదా కుమార్తెలయ్యే అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గలతీ పత్రిక 3:26 క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. వారి లోకయాత్ర ముగించిన తర్వాత వారి ఆత్మ క్రీస్తుతో నిత్యము జీవించడానికి పరలోకానికి కొనుపోబడుతుంది. క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ, రక్షణ, పరలోక భాగ్యం. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధియు లేదు. రోమాపత్రిక 8:1 అనగా ఎవరైతే క్రీస్తును అంగీకరించకుండా లోకములో ఉన్న సుఖభోగాలనే కోరుకుంటూ అందులోనే జీవిస్తూ అందులోనే మరణిస్తారో వారి లోకములో చేసిన ప్రతి పాపమును బట్టి తీర్పు తీర్చబడి నరకానికి కొనుపోబడతారు. యుగాయుగములో ఆ నరక శిక్షకు గురి కావలసిందే. నువ్వు ఏది కోరుకుంటావు? ఏ వైపున నిలబడతావు? ప్రభువా, కష్టాలైనా నష్టాలైనా అనారోగ్యమైనా పర్వాలేదు, ఈ లోకం కేవలం 3 నాళ్ళ ముచ్చటే కదా, దరిద్రత అయినా పర్వాలేదు, లాజరులా నిన్నే కలిగి జీవిస్తానని చెప్పగలవా? ఇదే ధన్యకరమైన జీవితం. ఏడుస్తున్న వారలారా మీరు ధన్యులు, త్వరలోనే మీరు సంతోషిస్తారు. ఆకలి కొని ఉన్న వారలారా, దిగంబరులారా, ఉంటూ ఉన్న వారలారా మీరు ధన్యులు, మీరు పరలోకములో ప్రభువునే ధరిస్తారు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నువ్వు కలిగి ఉన్న నష్టాన్ని, కష్టాన్ని, నిందను బట్టి దుఃఖపడవద్దు. దరిద్రుడైన లాజరు తన జీవితంలో తనకంటూ ఏదీ సాధించలేకపోయాడు, కానీ దేవుణ్ణి, ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టలేదు. తన తుది శ్వాస వరకు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు. ఆ శ్వాస ఆగిపోయినప్పుడు పరలోకములో కళ్ళు తెరిచాడు. లోకాసు వార్త 16:22 ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనం? లోకాసు వార్త 9:25 దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.